తత్వసాధకులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈనాటి మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు ప్రసిద్ధ రంగస్థల నటులు శ్రీ జామి జనార్దన్ రావు గారు. వారిని మన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిద్దాం. నమస్కారం నమస్కారం సార్. జనార్దన్ రావు గారు ఎలా ఉన్నారు? అయ్యా బాగున్నాను. బాగున్నారు. ఈ రంగస్థల ప్రవేశానికి ప్రోత్సహించినటువంటి పరిస్థితులు ఏమిటి? మాది శ్రీకాకుళం జిల్లా పంగర మండలం మురవాడ గ్రామం సార్ మాది. ఓకే. నేను వృత్తిరీత్యా టీచర్గా విజయనగరం జిల్లా తర్లా మండలంలో పనిచేస్తున్నాను సార్. నేను మా అమ్మగారి ప్రోత్సాహం అండి మెయిన్. చిన్నతనం నుంచి కూడా కళాభిమానం ఉంది సార్. మేము నలుగురు అన్నదమ్ములు కూడా కళాకారులే సార్. వెరీ గుడ్. అయితే చిన్నతనం నుంచి కళల పట్ల అభిమానం ఉంది సార్. ముగ్గురు అన్నదమ్ములు కూడా మొదటి నుంచి కళారంగంలో ఉన్నారు. వాళ్ళు కూడా పౌరాణిక నాటకాలు, పద్య నాటకాలు చక్కగా పాత్ర పోషణ చేస్తారు సార్. వాళ్ళు తల్లిగారి ప్రోత్సాహం అన్నారు. అవును సార్. ఏంటంటే ఆమె మంచి గాయకురాలు సార్. ఆవిడ ఓహో చక్కనైనటువంటి, అంటే మేము రైతు కుటుంబం సార్ మాది. ఆవిడ మంచి ఉడుపు పాటలు లేదా చిన్నపిల్లలు ఎవరైనా ఉయ్యాలు వేసేటప్పుడు జోలపాట్లు చక్కగా చాలా శ్రావ్యంగా పాడేవారు సార్. మా అమ్మగారి యొక్క ఆశీస్సులతో మేము కళారంగంలో అడుగెట్టడం జరిగింది సార్. ప్రవేశం చేయడం జరిగింది. ఆవిడ పాడినటువంటి పాటలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఆవిడ పాడిన పాటలు అంటే గుర్తులేదు సార్. ఆవిడ పాడిన పాటలు కాకపోతే కృష్ణుడి మీద చాలా పాటలు పాడే సార్. శ్రీకృష్ణుడి మీద. ఈ చిన్నపిల్లలు పుట్టి బాలసారి కార్యక్రమం అంట కదా సార్. అది చేసేటప్పుడు తప్పనిసరిగా ఆవిడ తీసుకెళ్లి పాటలు పాడించేవాళ్ళు సార్. ఎట్టి పరిస్థితులు ఆవిడ చేత. అదొక నమ్మకం ఆవిడ మంచి జరుగుతుందని. మొట్టమొదటి మీరు ఎంత వయసులో నాటక ప్రదర్శన? నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతాను సార్. ఆ సందర్భంలో మా ఊర్లో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతున్నాయి సార్. ఆ సందర్భంలో మన ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒక ప్రదర్శన ఇవ్వాలనే ఉద్దేశంతో నేను శ్రీకృష్ణుడిగా, ఇంకా రెండో అన్నయ్య అర్జునుడిగా, మూడో అన్నయ్య దుర్యోధనుడిగా ఒక పడక్ సీన్ అనేటువంటి కార్యక్రమం వేసాం సార్. ఓకే. ఏ నాటకాలు మీరు? ముఖ్యంగా గయోపాఖ్యానంలో కృష్ణుడిగా, శ్రీరామాంజన యుద్ధంలో రాముడిగా, అదేవిధంగా గయోపాఖ్యానంలో మళ్ళీ అర్జునుడిగా. ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడి పాత్రల్లో నేను ఎక్కువగా పాత్ర పోషణ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు? దాదాపు ఒక 300 ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను సార్. 300. అదేవిధంగా మన ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి నంది నాటకోత్సవాల్లో అర్జునుడిగా పాల్గొని మంచి పేరు వచ్చింది సార్. తర్వాత మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించినటువంటి గరుడ అవార్డ్స్లో కూడా పాల్గొన్నాను. అదేవిధంగా ఎన్నో పరిషత్ పోటీలు సార్. బొబ్బిలి రాజా వారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో కూడా సార్ ఫస్ట్ ప్రైజ్ శ్రీకృష్ణ పాత్రకి. దాదాపు ఏ పరిషత్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ అనేది దాదాపు వస్తుంటుంది సార్. కృష్ణుడి పాత్ర గురించి చెప్పి మీరు అలా ఎక్కడెక్కడ పద్యం పాడాలనుకుంటారో పాడండి. అలా సార్ ఆ కథను చెప్పుకుంటూ పాడండి. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి బృందావనం అంటే చాలా ఇష్టం సార్. ఆయనకి తన వేడుక జిలకాడైనటువంటి కౌశికుడితో బృందావనం విహారం కోసం వస్తాడు. ఆ సందర్భంలో మొట్టమొదటిసారిగా కళ్యాణ రాగంతో ఆ నాటకం ప్రారంభమవుతుంది సార్. ఆ పద్యాన్ని ఇప్పుడు మీ ముందు ఆలపిస్తాను సార్. మిత్రమా కౌశిక, పవిత్రమైన బృందావనమునకు వచ్చినారము. ఆహా, ఏమి ఈ బృందావన రమణీకము, అదిగో అటు చూడుము. అది అయ్యమునాదరంగిణి త్రిలోకైక ప్రబోధ్యము ఇయ్యదే బృందావనము. అస్మదీయముగు బాల్య క్రీడగు తొల్లియద రంగస్థలమైదనర్జ ఆటలు పాటలు మదికి దెబ్బకి వచ్చనేవి ఇప్పుడు నా దేహము పొంగన. దీని తర్వాత కృష్ణ భగవానుడు అలా వెళ్తూ యమునా నది ఒడ్డున గల శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్ఘ్యప్రదానం చేస్తారు సార్ మొదట. ఆ సందర్భంలో ఓ పద్యం తర్వాత మంచి డైలాగ్ ఉంటుంది సార్. ఇక్కడ ఏమంటాడు? హే భువనత్రయ గేయ
శతముఖ చతుర్ముఖ ప్రముఖ నిఖిల బర్హిర్ముఖ సంస్థూయమాన మహామహిమాభి శోభిదాయ పద్మినీ మత్తకాసినీ కిలికించిత క్రియాపాటమహస్తాయమాన సహస్రమయూఖమండల విభ్రాజమానాయ మహాంధకార దంతావళ నిర్మూలనాభైల సౌరంభ సమన్విత హర్యక్షాయ సర్వకలుషాపహారిణే భగవతే కర్మ సాక్షినే నమస్తే నమస్తే నమో. అరే దురాత్మ, గర్వాంధకార ప్రమత్త హృదయ నిష్కారణ మహత్పరివాదశీల, ఎవడవరా నీవు? అన్నయ్య, సకల భూత సుఖప్రద ప్రభావుండకు ప్రభాకరుణకు విధి విధాన పురస్సరార్ఘ్య ప్రదానులోనుండనై హస్తాంజల్యన్యస్త తరంగిణీ జలుండునై నిమీలిత నైనార విందుడనై హృదయార వింద నిష్ఠిత సుందర సరోజిని మనోహరుండనై పరమ నిష్ఠా గరిష్ఠుడునయ్యుండ దోషిత నిష్ఠేమునంబడి అది ఏ కోపకారణం. శ్రీమచ్చతురానన పంచానన షడానన సహస్రానన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నర కెంపురుష విద్యాధరధ్యకల కేచర సమూహంబులు తద్రక్షణార్థమై ప్రతిఘటించి నిలిచిన నిల్తురుగాక. దైత్యరాడ్గర్భ నిర్భేదక సుదర్శన మహావిదార్థమై బృందార కేంద్ర త్రిదివ సామ్రాజ్యక సంరక్షణ దురంధరమై ప్రళయ సమయ కృషానుశిఖ ప్రతిమానోజ్వల మహాకీలికా శోభితంబై అలరు నిర్వక్ర పరాక్రమ స్ఫురిత చక్రాయుధంబుచే అద్దురత్వ కృతాంత నిశాంతంబునకు అతిథిన్ గావించదా. ఓ యమున జలాధిదేవత, ఆ కుటుల స్వభావ నామధేయులు నిరింగప్పవేని తొలి దుష్ట రాక్షస విరాముడు రఘురాముడు రత్నాకరుని వంధించిన చందపురు నిలుపుడు వంధించదాం. కావున సత్వరము తిరిగి వలుకుము. ఎవరది? గంధర్వుడు గైడ. ఓ బలదేవ, ఓ సాత్వికెడ్డి వినుడు. జలని ధులింకుగా కులశైలములాడును గృంకుగాక ఆజ్వలనుడు వేడి మిల్మెడచి చల్లదనంబును దాల్చుగాక ఈ జలజహితుండు పశ్చిమ దిశల జనియుంచడుగాక ఇంకా కలుగయునుత్తమాంగమును ఖండన చేసద చక్రధర మానధనుడనగుడ నీకు మనది నగుడ తలచినాడను క్షత్రియ ధర్మముగడే